ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలంలో బాడీకి మంచిగా చలవ చేయటానికి, కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి సబ్జా గింజల్ని ఎక్కువగా ఆ సీజన్లోనే వాడతారు. ఇతర రోజుల్లో సబ్జా గింజల్ని చాలామంది వాడరు. మరి అలాంటి సబ్జా గింజల కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడంతో పాటు ఇతర 4 లాభాలు ముఖ్యమైన వాటిని సబ్జా గింజలు అందిస్తాయి. మొత్తం 5 ప్రధానమైన లాభాలు సబ్జా గింజల్ని మనం సంవత్సరం పొడుగునా ఎందుకు వాడుకోవాలి, ఈ 5 లాభాల కోసం వాడుకోవాలి. వేసవికాలం ఒక కూలింగ్ ఎఫెక్ట్తో పాటు మిగతా 4 లాభాలు రావాలి అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సంవత్సరం పొడుగునా రోజుకి 2 స్పూన్లన్నా ఒక్కొక్కడు వాడుకుంటే ఈ 5 లాభాలు మంచిగా వస్తాయి. ఏమిటి 5, దాన్ని ఎలా వాడుకోవాలి, వాటి వల్ల మనకి కలిగే చక్కటి ఆరోగ్య లాభాల గురించి అవగాహన. మొట్టమొదటిది, పాల కంటే 6 రెట్లు కాల్షియం, 7 రెట్లు ఎక్కువ కాల్షియం సబ్జా గింజల్లో ఉంటుంది. ఇది చాలామందికి తెలీదు. కాల్షియం అంటే ఒక పాలే అని గుర్తుపెట్టుకుంటారు అందరూ. పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు సబ్జా గింజలు, చియా సీడ్స్. 6 రెట్లు ఎక్కువ. 100 గ్రాముల మిల్క్లో చిక్కటి అయితే 120 ఉంటాయి, కొంచెం నీళ్లు కలిపితే 80-90 కాల్షియం మాత్రమే ఉంటుంది 100 గ్రాముల మిల్క్లో. కానీ సబ్జా గింజల్లో 636 మిల్లీగ్రాముల కాల్షియం. ఇందులో మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సబ్జా గింజల్ని రోజుకు 2 స్పూన్లు, మనకి టేబుల్ స్పూన్లు ఉంటాయి కదా, 2 స్పూన్లు వేసుకుంటే దగ్గర 15 గ్రాములు అవుతాయి. 2 స్పూన్లు తిన్నందుకే మన బాడీకి కావాల్సిన కాల్షియంలో దగ్గర 20-25% అట్లా 2 స్పూన్లు వాడితే వెళ్ళిపోతుంది. అందుకని సుమారుగా 100 నుంచి 115 మిల్లీగ్రాముల కాల్షియం 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకుంటే చాలు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎముకలు గుల్లబారకుండా, ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా రక్షించడానికి చక్కటి లాభం. మరి పెద్దవాళ్ళకి కాస్త క్రాంప్స్ రాకుండా రక్షించడానికి, ప్రేగుల్లో కదలికలు మంచిగా ఉండటానికి, ఇవన్నిటికీ చాలా చాలా అవసరం కాల్షియం. అట్లాగే కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా ఎక్కువ ఉంది కదా, దగ్గర 40-50 మిల్లీగ్రాముల మెగ్నీషియం వెళ్ళిపోతుంది 2 స్పూన్లు మనం వాడినందువల్ల. ఈ కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా రక్తాన్ని ఆమ్లత్వంలో ఉంచకుండా క్షారత్వానికి మార్చడానికి, బ్లడ్ ఎసిడిక్ నేచర్ని తగ్గించడానికి అద్భుతంగా ఇవి ఉపయోగపడతాయి. ఈ రెండిటి కాంబినేషన్ బ్లడ్ pHని రెగ్యులేట్ చేసేస్తుంది. ఇక రెండవ లాభం, ఈ సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనందరం కూడా చియా సీడ్స్లో 35% ఫైబర్ ఉంటుందని చెప్పుకోగా విని ఎక్కువగా వాడుకుంటున్నాం కదా. ఈ సబ్జా గింజల్లో కూడా ఫైబర్ కంటెంట్ దగ్గర ఒక 25 గ్రాముల చొప్పున 100 గ్రాముల్లో ఉంటుందన్నమాట. మనం 2 స్పూన్లు వాడామనుకోండి, ఇందులో ఈ ఫైబర్లో కూడా పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట. 2 స్పూన్లు వాడారనుకోండి, దగ్గర 5-6 గ్రాములు సాల్యుబుల్ ఫైబర్ ఇందులో ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ ఏం చేస్తుంది, ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా పెరిగినాయి అనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గితే ప్రేగుల్లో ఇమ్యూనిటీ కంట్రోల్లో ఉంటుంది. ప్రేగుల్లో ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటే బాడీ అంతా ఇమ్యూనిటీ కంట్రోల్లో ఉంటుంది. అందుకని హైపర్ యాక్టివ్ అయిన ఇమ్యూనిటీ వల్లే SLE కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇట్లాంటివన్నీ వచ్చేది దానివల్ల. అందుకని ఆటోఇమ్యూన్ డిజార్డర్ కండిషన్స్ ఈ మధ్య 100లో 10-15 మంది పిల్లలకు వచ్చేస్తున్నాయి. మన రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేసేంత, తిరుగుబాటు చేసేంత చెడ్డ మార్పులు మనలో వచ్చేస్తున్నాయి. అలాంటిది రాకుండా ఉండటానికి ఈ సబ్జా సీడ్స్లో ఉండే ఫైబర్ బాగా హెల్ప్ చేస్తున్నది. అంచేత ప్రేగుల వాతావరణం హెల్దీగా మారటానికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ సబ్జా సీడ్స్ ప్రేగుల్లో ఆటోఇమ్యూన్ డిజార్డర్ కండిషన్ రాకుండా హెల్ప్ చేస్తున్నాయని 2017లో UK వారు దీని మీద పరిశోధన చేసి నిరూపించారనమాట. మరి అట్లాగే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీలో 70% ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా ప్రేగుల్లోనే ఉంటుంది. మిగతా 30 బాడీ అంత మెయిన్ ప్రేగులు. దానికి సపోర్ట్ చేసే సబ్జా గింజలు. ఇక మూడవది, ఈ సబ్జాలో ఉండే హై ఫైబర్ కంటెంట్, మెయిన్గా దగ్గర 25% ఫైబరే కదా. ఇది సాఫ్ట్గా ఉంటుంది సబ్జా నానేసరికి. అవి మనం తిన్న తర్వాత ఈ ప్రేగుల్లో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ వెళ్ళి మనం తీసుకున్న ఆహారాల్లో కొవ్వులు ఉంటాయి. ఒకవేళ మీరు నూనె తిన్నారు, ఘీ తిన్నారు, లేకపోతే చీజ్ వాడారు, బటర్ ఎక్కువ వాడేశారు, ఇలాంటివి వాడినా, డైరెక్ట్గా కొలెస్ట్రాల్ ఉండే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఏమైనా తిన్నా, ఇవన్నీ ప్రేగుల నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వకుండా ఈ ఫైబర్ వాటిని పట్టుకుని దొడ్లోకి లాక్కొచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలాంటి హాని కలిగించే కొవ్వుల్ని, కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ తగ్గించడానికి
ఇది మూడవ రకంగా లాభాన్ని కలిగిస్తుంది. ఇక నాలుగవది, ఈ సబ్జా గింజల్లో తన బరువు కంటే 7-8 రెట్లు బరువు ఉండే నీటిని పీల్చుకుని దాన్ని ఉబ్బుతాయి అన్నమాట. అంటే అంత ఎక్కువ నీటిని అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి, ఒడిసి పట్టుకోగలుగుతాయి అన్నమాట. చాలా ఎక్కువ కదా, 8-10 రెట్లు నీటి. మామూలుగా గుల్కాండ్ మనం వింటాం 30% నీటిని ఎక్కువ తీసుకుని ఉంచుతుంది. ఇది 8-10% నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఇలా తీసుకోవటం వల్ల ఇందులో ఉండే కొన్ని ఫ్లేవనాయిడ్స్, కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ బాడీకి కారుకి కూలెంట్ లాగా హైడ్రేట్ చేసి డీహైడ్రేట్ కాకుండా బాడీకి చలవ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది అందరికీ తెలిసింది సబ్జా గింజలు, ఇది ఒక్కటే అని అనుకుంటారు. ఇక ఐదవ లాభం తీసుకుంటే సబ్జా గింజల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫినాల్స్ లాంటి కెమికల్స్ కొన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా సార్కోమా లాంటి బోన్ క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చిన వారికి ఆ క్యాన్సర్ కణాలని చంపేయటానికి పర్టికులర్గా సబ్జాలో ఉండే కెమికల్స్ ఇలాంటివి బాగా ఉపయోగపడుతున్నాయి. దీని ద్వారా క్యాన్సర్ తగ్గించడానికి సబ్జా బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నదని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తమిళనాడు 2016లో వీళ్ళ పరిశోధన రుజువైందనమాట. అంటే ఇట్లాంటివన్నీ కూడా సబ్జా గింజల వల్ల వచ్చే లాభాలు. కాబట్టి అలాంటి సబ్జా గింజల్ని అందరి ఇళ్లలో ఉంచుకుని రోజుకు 2 స్పూన్లు నీళ్ళల్లో వేస్తే 10 నిమిషాల్లో పావు గంటలో నానిపోతాయి. వాటిని కాస్త ఫ్రూట్స్ తింటుంటే ఫ్రూట్ సాలడ్ మీద అట్లా వేసుకోండి. అలాగే స్ప్రౌట్స్ తింటుంటే స్ప్రౌట్స్ మీద వేసుకోండి. ఇవి కూడా గింజలే కదా, అలా తీసుకోండి. రోజు 2 స్పూన్లు 3 స్పూన్లు ఈ సబ్జా గింజల్ని మజ్జిగలో వేసుకుని కూడా త్రాగొచ్చు మనం చక్కగా. వీటిని సబ్జా గింజల్ని ఇలా వాడుకుంటే 5 రకాల లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఆరోగ్య సంరక్షణ కొరకు ఉపయోగపడే విత్తనాల్లో ముఖ్యమైన విత్తనంగా సబ్జా గింజలు కూడా మనం ఒకటి చేర్చుకుని ఉంచుకుని వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.